నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. సముద్రపు అలల సవ్వడి, ఇసుక తిన్నెల అందాలు, ఇవి తలుచుకుంటేనే మనసుకెంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అదే సముద్ర తీరం సరికొత్త కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో మునుపెన్నడూ చూడని ఒక కొత్త ప్రయోగానికి ప్రభుత్వం తెరతీస్తుంది. టూరిజం డెవలప్మెంట్ రెవెన్యూ టార్గెట్గా ఏపీ సర్కార్ తీసుకొచ్చిన బీచ్ షాక్స్ పాలసీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. సముద్ర తీరాల్లో బీర్లు, వైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఈ డెవలప్మెంట్ టూరిజాన్ని పరుగులు పెట్టిస్తుందా, లేక లా అండ్ ఆర్డర్కు సవాల్ విసురుతుందా? పర్యాటక రంగానికి ఇది ప్లస్సా, లేక సామాన్యులకు షాకా? అసలు ఏపీ బీచ్ల్లో ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. అదే బీచ్ షాక్స్ పాలసీ. సముద్ర తీరాల్లో పర్యాటకుల్ని ఆకర్షించడానికి, రెవెన్యూ పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే అసలు ఈ బీచ్ షాక్స్ టూరిజం డెవలప్మెంట్కు ప్లస్ అవుతాయా, లేక శాంతి భద్రతల పరంగా షాక్ ఇస్తాయా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. టూరిజం ప్రగతి పేరుతో తీర ప్రాంతాల్లో ఆల్కహాల్ అందుబాటులోకి తేవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఆదాయ మార్గమా, లేక పర్యాటక రంగానికి బూస్టిచ్చే మోడ్రన్ అప్రోచా అన్న కోణంలో నిపుణులు తీవ్రంగా విశ్లేషిస్తున్నారు. బీచ్ షాక్స్ అంటే సముద్రం ఒడ్డున ఏర్పాటు చేసే చిన్నపాటి కుటీరాలు లేదా తాత్కాలిక రెస్టారెంట్లు. వీటిల్లో రిలాక్స్ అవుతూ డ్రింక్ చేయడానికి వీలుగా ప్రభుత్వం కొత్త జీవో తెచ్చింది. తొలి విడతలో పైలట్ ప్రాజెక్టుగా బాపట్లలోని సూర్యలంక, విశాఖపట్నం బీచ్లలో 2 చొప్పున బార్లకు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఒక బీచ్ షాక్కి 1000 నుంచి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి డెక్ బెడ్లో అంబ్రెల్లాలు అందిస్తారు. పర్యాటక శాఖ వద్ద నమోదైన స్టార్ హోటళ్లు, రిసార్ట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకునే ఎలిజిబిలిటీ ఉండటం దీన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్గా డెవలప్ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు సంకేతాలిస్తోంది. ఈ బీచ్ షాక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ కండిషన్ ఉంది. ఇక్కడ హార్డ్ లిక్కర్ అంటే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ గానీ, ఇంపోర్టెడ్ బ్రాండ్లకు గానీ పర్మిషన్ లేదు. కేవలం మైల్డ్ ఆల్కహాల్ అంటే క్రాఫ్ట్ బీర్లో, స్పార్క్లింగ్ వైన్స్, అలాగే రెడీ టు డ్రింక్ పానీయాల్ని మాత్రమే అమ్ముకోవాలి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఈ సేల్స్ ఉంటాయి. ఫుల్ రేంజ్ బార్లకు కాకుండా ఇలా లైట్ డ్రింక్స్కే పరిమితం చేయడం వెనుక పర్యాటకులకు ఎంజాయ్మెంట్ ఇస్తూనే మితిమీరిన మత్తుకు దారి తీయకూడదు అన్న ప్రభుత్వ ఉద్దేశం కనిపిస్తోంది. ఫెన్సింగ్ దాటి బయటకు వెళ్లకుండా తాగాలన్న స్ట్రిక్ట్ నిబంధన కూడా పెట్టారు. తక్కువ మోతాదు ఆల్కహాల్ మాత్రమే కదా అని సరిపెట్టుకోలేం. మైల్డ్ డ్రింక్స్ పేరిట బీచ్ల్లో ఆల్కహాల్ని ఈజీగా యాక్సెస్ చేసేలా చేయడం వల్ల కొత్తగా యువత మద్యానికి అట్రాక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళనలు లేకపోలేదు. ఫ్రెండ్స్తో సరదాగా బీచ్కు వెళ్లే టీనేజర్లు, యంగ్స్టర్స్ బీర్ లేదా వైన్ కల్చర్కు అలవాటు పడే స్కోప్ ఉంది. ఒకసారి ఈ సాఫ్ట్ డ్రింకింగ్ మొదలైతే అది క్రమంగా వ్యసనంగా మారే రిస్క్ ఉంటుందని సైకలాజిస్టులు హెచ్చరిస్తున్నారు. కేవలం టూరిజం అట్రాక్షన్ కోసం యంగ్ జనరేషన్ను ఆల్కహాల్ వైపు ఎంకరేజ్ చేసినట్లవుతుందా అన్న ప్రశ్నలు పౌర సమాజం నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి బ్యాచ్ల ఆగడాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు సమాజాన్ని భయపెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ టైంలో బీచ్ బార్ల ఏర్పాటు ఎలాంటి సోషల్ ఇంపాక్ట్ చూపుతుంది అన్నది సీరియస్ ఇష్యూ. ఆల్కహాల్ ప్రభావంతో బీచ్లలో ఈవ్ టీజింగ్, న్యూసెన్స్ పెరిగే ఛాన్స్ ఉందన్న ఆందోళన కూడా భయపెడుతోంది. పర్యాటక ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉండాలి కానీ ఇలా మత్తుకు కేరాఫ్గా మారితే ఫ్యామిలీతో కలిసి సముద్ర తీరాలకు వెళ్లాలంటేనే జనం భయపడే సిచ్యువేషన్ రావచ్చు. నేరాల కట్టడికి పోలీస్ బాస్లు కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ కొత్త పాలసీ దానికి అడ్డంకిగా మారుతుందా అన్న డౌట్స్ ఉన్నాయి. నిజమే, ఎక్కడ మద్యం ఉంటే అక్కడ కొంత ఆందోళన ఉండటం సహజం. పైగా నేరాలు పెరుగుతున్న ఈ రోజుల్లో బీచ్ల్లో మద్యం అంటే సామాన్యుల్లో భయం కలగటం లీగల్ పాయింటే. కానీ ఈ నాణానికి మరోవైపు కూడా ఉంది.
పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఖజానా నింపే భారీ ప్రణాళిక ఈ బీచ్ షాక్స్ వెనుక ఉందనేది కాదనలేని వాస్తవం. మరి ఆదాయం కోసం ప్రభుత్వం వేసిన లెక్కలు ఎలా ఉన్నాయి? ఈ ఫైనాన్షియల్ స్ట్రాటజీ వెనుక దాగి ఉన్న అసలు రెవెన్యూ ప్లాన్ ఏంటి? ఆర్థిక ఆదాయం, టూరిజం డెవలప్మెంట్ అనే 2 పాయింట్ల చుట్టూనే ఈ బీచ్ షాక్స్ కాన్సెప్ట్ తిరుగుతోంది. లైసెన్స్ ఫీజుల కింద ప్రభుత్వానికి భారీగానే రెవెన్యూ వస్తోంది. కానీ కేవలం ఆదాయం కోసం పబ్లిక్ ప్లేసెస్లో, అందులోనూ ఎకో సెన్సిటివ్ అయిన సముద్ర తీరాల్లో బార్లను ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? టూరిజం పెరగాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ స్పోర్ట్స్, క్లీన్ బీచెస్ లాంటివి డెవలప్ చేయాలి తప్ప మద్యాన్ని ఎరగా వేయకూడదని విశ్లేషిస్తున్నారు. ఫినాన్షియల్ గెయిన్స్ కోసం సోషల్ రెస్పాన్సిబిలిటీని పక్కకు పెట్టడం దీర్ఘకాలంలో రాష్ట్రానికి నష్టం చేకూరుస్తుంది అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగానే ఈ బీచ్ షాక్స్ని ఒక బలమైన రెవెన్యూ మోడల్గా సర్కార్ డిజైన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసేవారు 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ ఫీజుతో పాటు 10,000 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక వార్షిక రీటైల్ ట్యాక్స్ కింద మొదటేడాది 7.5 లక్షల రూపాయల ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ప్రతి ఏటా దీన్ని 10% పెంచుకుంటూ పోతారు. ఈ లెక్కన చూస్తే టూరిజం ప్రమోషన్ అనే ట్యాగ్ లైన్ వెనుక ఎక్సైజ్ శాఖ ద్వారా ఖజానా నింపుకోవాలన్న మాస్టర్ ప్లాన్ దాగుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించే ఫినాన్షియల్ స్ట్రాటజీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ సైలెంట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే భవిష్యత్తులో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉన్న కోస్టల్ బెల్ట్ మొత్తం ఈ బీచ్ బార్లకు కేరాఫ్గా మారడం ఖాయం. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో తీర ప్రాంతం వెంబడి వందలాది షాక్స్కి లైసెన్సులిస్తే వార్షిక పన్నుల రూపంలోనే భారీ స్థాయి రెవెన్యూ ప్రభుత్వ ఖాతాలో జమవుతుంది. అంతేకాకుండా టూరిజం బూస్ట్ అవ్వడం వల్ల హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్ సెక్టార్లలో కూడా పరోక్షంగా ఆదాయం పెరుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే కేవలం లాంగ్ టర్మ్ ఎకానమీ గ్రోత్ కోసం ఇలా బార్ల సంఖ్యను పెంచుకుంటూ పోవడం సమాజానికి ఎంతవరకు సేఫ్ అన్నది ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశం. దేశంలో బీచ్ షాక్స్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గోవా. అక్కడ టూరిజం అంతా దీని చుట్టూనే రన్ అవుతుంది. అయితే గోవా కల్చర్ వేరు, మన రాష్ట్ర పరిస్థితులు వేరు. గోవా లాంటి రాష్ట్రాల్లో బీచ్ల వద్ద క్రైమ్ రేట్, డ్రగ్స్ వాడకం, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో మన ప్రభుత్వం స్టడీ చేసిందా అన్నది ఇక్కడ కీలకమైన పాయింట్. కేవలం వారి మోడల్లోని రెవెన్యూ యాంగిల్ని మాత్రమే తీసుకొని అక్కడ వాళ్లు ఫేస్ చేస్తున్న సోషల్ ప్రాబ్లమ్స్ని విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గోవా మోడల్ని గుడ్డిగా కాపీ కొట్టడం వల్ల ఏపీ తీర ప్రాంతాలు కూడా క్రైమ్ స్పాట్లుగా మారే డేంజర్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక సేఫ్టీ కండిషన్ పెట్టింది. అదే ఏడాది పాటు పైలట్ ప్రాజెక్ట్. మొదట ఏర్పాటు చేసిన బీచ్ షాక్స్ని 1 సంవత్సరం పాటు అబ్జర్వ్ చేస్తారు. టూరిజంపై ఇంపాక్ట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, శాంతి భద్రతలు, పర్యావరణంపై ప్రభావం ఇలా అన్ని అంశాలను పక్కాగా రివ్యూ చేసిన తర్వాతే రిజల్ట్ పాజిటివ్గా ఉంటేనే మిగతా జిల్లాలకు ఎక్స్టెండ్ చేస్తామని ప్రభుత్వ జీవోలో క్లారిటీ ఇచ్చింది. ఈ రివ్యూ మెకానిజం కొంతవరకు భరోసా ఇస్తున్నప్పటికీ అసలు ట్రయల్ రన్ పేరుతో రిస్క్ చేయడం ఎందుకన్న వాదన కూడా ఉంది. ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఆర్థిక ప్రగతి ఎంత ముఖ్యమో పర్యాటకులకు రక్షణ కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఏమాత్రం పర్యవేక్షణ లోపించినా క్రైమ్ రేట్ పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషణలున్నాయి. పర్యాటక ఆదాయం పెంచుకోవాలన్న ఈ ప్రయోగంలో మన స్థానిక సాంప్రదాయాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అసలు ఈ బీచ్ షాక్స్ మన లోకల్ కల్చర్కి సెట్ అవుతాయా? సామాన్యులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలి?
బీచ్లలో మద్యం అందుబాటులోకొస్తే ఎదురయ్యే అతిపెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లం ప్రమాదాలు. సాధారణంగానే సముద్ర స్నానాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇక మద్యం మత్తులో అలల ఉధృతిని అంచనా వేయలేక నీళ్లలోకి వెళితే ప్రమాదాల రేటు డబుల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి ట్రాజడీలను ఆపడానికి స్పెషల్ లైఫ్ గార్డ్స్, రెస్క్యూ టీమ్స్ ఎంతో అవసరం. ఆల్కహాల్ కన్స్యూమ్ చేసిన వారిని నీళ్లలోకి వెళ్లకుండా ఆపేలా పటిష్టమైన బార్కేడింగ్, వార్నింగ్ సిస్టమ్స్ డెవలప్ చేయాలి. టూరిస్టుల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వకుండా కేవలం లైసెన్సులిచ్చేసి చేతులు దులుపుకుంటే ఎలా అనేది ఇప్పుడు తొలిచేస్తున్న ప్రశ్నలు. భవిష్యత్తులో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉన్న కోస్టల్ ఏరియాలకు ఈ బీచ్ షాక్స్ విధానాన్ని విస్తరించే ప్లాన్ ఉంది. అదే జరిగితే ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ పోలీసులకు పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. మందుబాబుల వల్ల లోకల్ పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా చూడాలి. దీనికోసం టూరిజం పోలీసుల సంఖ్యను పెంచడం, బీచ్లలో సీసీటీవీ సర్వేలైన్స్, పెట్రోలింగ్ వెహికల్స్ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. అదనపు పోలీస్ భద్రత లేకుండా బార్లకు పర్మిషన్ ఇస్తే నేరాల రేటు పెరగడానికి ప్రభుత్వమే పరోక్షంగా ఆస్కారం కల్పించినట్లు అవుతుందన్న ఆందోళన కూడా లేకపోలేదు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పెషల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి ఒక విశిష్టమైన సంస్కృతి, సాంప్రదాయాలున్నాయి. సముద్ర తీరాలు కేవలం ఎంజాయ్ చేసే స్పాట్స్ మాత్రమే కాదు. కుటుంబ సమేతంగా వెళ్లి సేద తీరే ప్రశాంత వాతావరణం అక్కడుంటుంది. కొత్తగా వచ్చే ఈ పబ్ కల్చర్, బీచ్ బార్ సిస్టమ్ వల్ల ఆ పవిత్రత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. లోకల్ కల్చర్ని గౌరవిస్తూనే మోడ్రన్ టూరిజాన్ని బ్యాలెన్స్ చేసేలా కఠినమైన రూల్స్ అమలు చేయాలి. టైమింగ్స్ విషయంలో న్యూసెన్స్ క్రియేట్ చేసేవారిపై యాక్షన్ తీసుకునే విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలి. అప్పుడే పర్యాటకులకు, స్థానికులకు మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతత ఉంటుంది. మొత్తం మీద ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిదని స్పష్టంగా అర్థమవుతోంది. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించడం ఎంత ముఖ్యమో, మహిళల స్వేచ్ఛ, ప్రజల భద్రత అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఈ కొత్త విధానం వల్ల రాబోయే సోషల్ సెక్యూరిటీ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పక్కా ప్లానింగ్తో ఉండాలి. పైలట్ ప్రాజెక్ట్ దశలోనే లోపాల్ని సరిదిద్దుకొని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. సరైన నిఘా, భద్రతా ఏర్పాట్లు ఉంటేనే ఈ బీచ్ షాక్స్ రాష్ట్రానికి ప్లస్ అవుతాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సమాజానికి, ప్రభుత్వానికి ఇవి పెద్ద షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పర్యాటకం పేరుతో బీచ్ల్లో బార్ల ఏర్పాటు అనేది అటు ఆర్థిక ప్రగతికి, ఇటు సామాజిక భద్రతకు మధ్య ఉన్న సన్నని గీత లాంటిది. అన్నీ సవ్యంగా జరిగితే ఏపీ టూరిజం దశ తిరుగుతుంది. ఏమాత్రం అదుపు తప్పినా ఈ బీచ్ షాక్స్ ఊహించిన రేంజ్లో షాక్ ఇవ్వడం ఖాయం. ఆదాయం పెరగాలి, అదే సమయంలో సామాన్యుల భద్రత, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడంలో ఏపీ సర్కార్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ముందున్నది పైలట్ ప్రాజెక్ట్ అయినా అది ఇచ్చే రిజల్ట్ పైనే ఏపీ పర్యాటక భవిష్యత్ ఆధారపడి ఉంది.